to harass students, to curb the movement of students in the university, to prevent them from going from one place to another place, to prevent them from going to their classrooms, to their canteens. The way that the way that Revant Reddy has reacted to the demands of the university, and not just the university, demands of the entire city of Hyderabad right now, is nothing but outrageous. We have been repeatedly saying that we the bulldozers that you brought to the campus, they are illegal. We've been repeatedly saying that the revenue department survey has not been done, and in response, the CMO's press release says that we have the Panchnama that the land has been alienated to the government. That is not what we are asking. ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఏమంటుందంటే దీస్ ఆర్ ద వర్క్ ఆఫ్ లైక్ బీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ కాకుండా వేరే అపోజిషన్ పార్టీ అన్నారు. ఇప్పుడు నేను లైక్ కైండ్ ఆఫ్ వీఆర్ నాట్ సపోర్టివ్ టు ఎనీ పార్టీ. మేము స్టూడెంట్స్ ఇక 1 monthలో మేము ఇక్కడ నుండి గ్రాడ్యుయేట్ అవుతాం. సో టెక్నికల్లీ ఈ ల్యాండ్కి మాకు లైక్ కైండ్ ఆఫ్ ఏం సంబంధం లేదు. బట్ మేము ఎందుకు ఫైట్ చేస్తున్నామంటే ఇక్కడ 400 acresలో బయోడైవర్సిటీ అనేది చాలా ఉంది. చాలా జింకలు, నెమళ్ళు, ర్యాబిట్స్, చాలా స్పీసెస్ ఉన్నాయి, స్నేక్స్. మా ఒకటే కన్సర్న్ ఇప్పుడు ఇది కైండ్ ఆఫ్ ఇప్పుడు మీరు బయట చూసుకోవచ్చు, ఢిల్లీలో పొల్యూషన్ చూడొచ్చు. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఫారెస్ట్ అవేం లేకపోవడం. ఇక్కడ ఉంది, దాన్ని వీళ్ళు ఇంత ఇల్లీగల్గా డిస్ట్రాయ్ చేస్తే మాకు బాధ అనిపించదా? ఇట్స్ నాట్ అబౌట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. అన్న నా ఐడి నెంబర్ కావాలా? నా పేరు రాజ్ కుమార్, MBA బిజినెస్ అనలిటిక్స్ 23 MB 06. ఓకే, ఇక్కడ చాలామంది ఒక పేటిఎం బ్యాచ్ బీఆర్ఎస్ అనుకోవచ్చు. సరే, 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. అర్థమవుతుంది, ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి 70% ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. వాళ్ళకి దీనికి ఏం సంబంధం? ఇంకోటి ఏంటంటే అన్న, ఈ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఫర్ లైక్ ఆఫ్ స్టూడెంట్స్, ఇది హైదరాబాద్ పీపుల్. ఎందుకంటే యాజ్ సెడ్ నాది లైక్ హైదరాబాద్ కాదు, నాది ఖమ్మం. సో నాకు దీనికి ఏం సంబంధం లేదు. 1 monthలో నేను వెళ్ళిపోతా. ఇక ఇట్లా చాలా మంది వేరే స్టేట్స్లో ఉన్నారు కాబట్టి ఇది నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్టూడెంట్స్. ఇది లైక్ మెయిన్ కన్సర్న్ ఆఫ్ హైదరాబాద్ పీపుల్ అండ్ తెలంగాణ పీపుల్. ఎందుకంటే 400 acres అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఆక్సిజన్ ఇట్ ప్రొవైడ్స్. టీచర్స్ అందరం పోయినాం, మేము పోయి అడిగినాం అంతే. మేమేం ఇట్లా వాళ్ళ మీద కైండ్ ఆఫ్ వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళ మీద ఫోర్స్ఫుల్గా పోవడం కానీ వాళ్ళు డైరెక్ట్గా అప్పటికే రెడీగా ఉన్నారు. లైక్ వాళ్ళ గార్డ్స్ వేసుకొని, హెల్మెట్స్ అవన్నీ వేసుకొని డైరెక్ట్ ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఆ తాడు అవన్నీ ఒకటేసారి హార్ష్గా, ఎంత బ్రూటాలిటీ అంటే అసలు లైక్ కొంచెం కన్సర్న్ లేదు. సి దే ఆల్సో నో దట్స్ ఇట్స్ ఇల్లీగల్. ఇప్పుడు మేము కోర్టులో స్టే చేసినాం. కోర్టు ఏమన్నదంటే లైక్ April 7th రోజు లైక్ ఈ గవర్నమెంట్ మొత్తం రిపోర్ట్స్ అప్పుడు కూడా లైక్ దే ఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు వెయిట్. ఓకే, there we can see the illegal brutality of this government and we feel ashamed of this Congress government. नमस्ते, मैं सिद्धांत शुक्ला यूनिवर्सिटी ऑफ हैदराबाद का स्टूडेंट हूँ. IMA इकोनॉमिक्स 4th ईयर का स्टूडेंट हूँ. और जैसा कि आप देख रहे हैं, रेवंत रेड्डी ने इतने स्ट्रिक्ट रेस्ट्रिक्शन लगाए यूनिवर्सिटी में कि मीडिया पर्सन को भी अंदर आने नहीं दे रहे. आज यूनिवर्सिटी के सारे स्टेक होल्डर्स, स्टूडेंट्स, फैकल्टीज़, नॉन टीचिंग स्टाफ, जितने भी एल्यूमिनाई और रिटायर्ड फैकल्टीज, प्रोफेसर, सब आज हम लोगों ने एक कैंपस भ्रमण ऑर्गेनाइज किया था कि हम सब विदाउट एनी एफिलिएशन टू एनी पार्टीज वी विल शो दैट वी आर यूनाइटेड. हम एक हैं इस टायरेनी, इस डिक्टेटरशिप के खिलाफ. हम जब इस कैंपस पर पहुँचे तो वहाँ पर भारी पुलिस का बंदोबस्त था. ACP DCP रैंक के लेवल के अधिकारी वहाँ पर थे. हमने उनसे रिक्वेस्ट किया, बहुत पीसफुली हम जाएंगे और वापस आएंगे, हमें यहाँ भी आना था, लेकिन उन लोगों ने मना कर दिया. हम वहाँ बात कर रहे थे, इसी बीच में उनके कुछ ऑफिशियल्स ने फैकल्टीज़ के साथ दुर्व्यवहार किया, उनके साथ बदतमीज़ी की. फैकल्टीज़ बूढ़े हैं, 60-70 साल के हैं और केवल तेलंगाना के नहीं, यूनिवर्सिटी ऑफ हैदराबाद के नहीं, देश की धरोहर है. दे आर टॉप एट देयर फील्ड. फिजिक्स के प्रोफेसर, केमिस्ट्री के प्रोफेसर, इकोनॉमिक्स के प्रोफेसर, मैनेजमेंट के प्रोफेसर्स सब वहाँ पर थे. उनके साथ बदतमीजी की गई, उनको लाठी से मारा गया. और जब स्टूडेंट्स ने आवाज़ उठाई तो उनको बोलते हैं तिसको, वहाँ के ऑफिसर तिसको करके स्टूडेंट्स को उठा के ले जाने लगे. उनके साथ बदतमीजी की. दूसरे स्टूडेंट्स ने विरोध किया तो लाठी चार्ज किया. लाठी चार्ज करने का उनका मतलब था डिस्पर्स करने का. अब देखिए, हमारा कोई स्टूडेंट यहाँ पर परमानेंट नहीं रहने वाला. हमको यहाँ पर ज़मीन नहीं मिल रही, हम ज़मीन पे घर नहीं बनाने वाले. हम यहाँ पर डिग्री लेंगे, आज नहीं तो कल, नहीं तो 1 साल बाद चले जाएंगे. ये बात तेलंगाना
का है, ये बात हैदराबाद का है, ये बात फ्यूचर जनरेशन का स्टूडेंट्स का है। जो पुलिस वाले हम पे लाठी मारे, कल उनके बच्चे यहाँ पर आके पढ़ेंगे। तो आपका डिमांड क्या है? हमारा डिमांड है कि हमारा लैंड छोड़ो, ये इंस्टीट्यूशन का लैंड है, एजुकेशन का लैंड। एजुकेशन को सबसे ज़्यादा प्रायोरिटी पर रखना चाहिए किसी भी सरकार को। उनके एजेंडा में एजुकेशन का डेवलपमेंट नहीं है, यहाँ के स्टूडेंट पढ़ेंगे क्या, वो डेवलपमेंट नहीं। ये तेलंगाना के लिए फ़ायदे की बात रहेगी ना, लेकिन जब लैंड ही नहीं रहेगा। आज वहाँ पे स्कूल ऑफ इकोनॉमिक्स, मैनेजमेंट स्टडीज, स्कूल ऑफ मैथमेटिक्स एंड स्टैटिस्टिक्स करके 4 डिपार्टमेंट है। कल को हो सकता है सेलुलर बायोलॉजी का नया डिपार्टमेंट खोला, लेकिन ज़मीन कहाँ रहेगी? कहाँ खोलेंगे हम नया डिपार्टमेंट? कहाँ हम लोग पढ़ेंगे? नहीं पढ़ेंगे तो क्या डेवलपमेंट, वो रोकेगा नहीं। क्या आईटी कॉरिडोर ही डेवलपमेंट है? तेलंगाना सरकार इकोनॉमी पे बैंकरप्सी के कगार पर है। यहाँ के एम्प्लॉयज़ को और जो रिटायर्ड एम्प्लॉयज़ को सैलरी टाइम पे नहीं मिल रहा, पेंशन टाइम पे नहीं मिल रहा, कुछ भी डीए टीए कुछ टाइम पे नहीं मिल रहा। क्या वो जो इकोनॉमिक फेलियर है, पॉलिसी का फेलियर है तेलंगाना गवर्नमेंट का, वो शिक्षा के मंदिर को, यूनिवर्सिटी को बेचकर अपना फेलियर छुपाएंगे? क्या आप उनको अपने एम्प्लॉयज़ को सैलरी देने के लिए ज़मीन बेचना पड़ेगा? इतनी बुरी स्थिति है तेलंगाना सरकार की। कांग्रेस की सरकार ने यूनिवर्सिटी बनाई, इंदिरा गांधी ने 1974 के पार्लियामेंट्री एक्ट के थ्रू 2324 एकर्स अलॉट किया यूनिवर्सिटी ऑफ हैदराबाद को। लेकिन अब कांग्रेस की रेवंत रेड्डी की गवर्नमेंट वो वापस ले रही है, बेच रही है। रेवंत रेड्डी अपना व्यू पॉइंट हम पे क्लियर करें। क्या वो इंदिरा गांधी के खिलाफ बिके? क्या सोनिया अम्मा चाहती है कि हमारा यूनिवर्सिटी बिक जाए, यूनिवर्सिटी ना रहे? आईटी कॉरिडोर के लिए ये यूनिवर्सिटी बिक जाए। 1 एकड़ ऑफिशियल सर्किट रेट 96 एकड़ है, कितना एकड़ मिलेगा? 400 एकड़। 537 एकड़ था ओरिजिनली, 137 एकड़ 50 एनजीओज ने पहले ही इलीगली इंक्रोच कर लिया, उसका केस था। 137 एकड़ हटा गया, अब 400 एकड़ बचा हुआ। लेकिन तेलंगाना गवर्नमेंट का मोटिव है कि आगे 450 एकड़ और लेंगे। पहले ही उन्होंने रोड बना लिया है अंदर, अब हमें अंदर जाने से रोक रहे हैं, हमें यूनिवर्सिटी में अपने डिपार्टमेंट में जाने से रोक रहे हैं। हम कहाँ जाएंगे, कहाँ पढ़ेंगे? हम हाईवे पर जाकर पढ़ेंगे। अगर जो हटती है तो ये वार्निंग जान ले कि तेलंगाना उद्यम जो छात्रों का आंदोलन था, उसी के ही वजह से आज तेलंगाना राज्य अलग मिला है। आज छात्र अगर अलग राज्य बना सकते हैं तो अपना यूनिवर्सिटी का लैंड भी लड़कर हक से ले सकते हैं। हम कोई भी वायलेंस नहीं करेंगे, हम पीसफुली प्रोटेस्ट करेंगे, हम धरना करेंगे, हंगर स्ट्राइक करेंगे, हम पेड़ों से चिपकेंगे, हम जेसीबी के आगे लेटेंगे, लेकिन हम अपना ज़मीन, अपना जंगल, अपना जल नहीं जाने देंगे। Campus Hyderabad Central University, we can see all the students are in protest of our day 3. As we all know, it's 400 acres of land which is rich of flora and fauna have been destroyed by the Congress-led Revanth Reddy-led government. And once this land was given to this Hyderabad Central University, it was said that whichever part of the land is going to be used by the government, it will be used for only educational purpose. But now what we can see is that it is totally being used for commercial purpose. So the student community of this campus will not tolerate this and will. अभी जब हम ईस्ट कैंपस गए तो हमारे फैकल्टीज़ गए थे ईस्ट कैंपस विजिट करने के लिए। हम जब उनके साथ गए तो स्टूडेंट्स पे लाठी चार्ज किया गया, घसीट के उनको मारा गया। लड़कियों पे भी मेल पुलिस ने लाठी चार्ज किया है। ये बिल्कुल शर्मनाक बात है। एक नहीं तादाद में पुलिस आ रही है और बस बिना देखे बिना सोचे स्टूडेंट्स पे लाठी चार्ज किए जा रहे हैं। हम लोग ईस्ट कैंपस गए थे, सारे बच्चे वहाँ पे, तो वहाँ पे भी थोड़ा मुठभेड़ हुआ। वहाँ पे लेडीज़ पे, जो हमारी फीमेल कार्यकर्ता थी, जो फीमेल स्टूडेंट्स हैं, उन पे सारे मेल ने लाठी चार्ज किया वहाँ पे। ठीक है, ये तो तेलंगाना पुलिस का हाल है। और अभी भी उन लोगों ने बच्चों को जाने नहीं दिया, प्रोफेसर्स को अंदर अलाउ किया। प्रोफेसर्स ने बाहर आके हमें बताया कि उन लोगों ने अभी भी काम जारी रखा हुआ है और अभी भी हम यहाँ पे अपना प्रोटेस्ट पीसफुली करेंगे, डेमोक्रेटिकली करेंगे। अभी भी अगर पुलिस हमें रोकने की कोशिश करेगी तो हम फिर लड़ेंगे, फिर अपने राइट्स के लिए फाइट करेंगे। आगे का प्रोटेस्ट होगा उसके बाद। అన్న ఇప్పుడు మేము ర్యాలీ నిర్వహించామన్న స్టూడెంట్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ ప్రొఫెసర్స్ అందరం కలిసి మరి ఆ క్రమంలో మాపై లాఠీ చార్జ్ నిర్వహించారు. దేనికోసం ఈ లాఠీ చార్జ్? మేము గూండాలమా? మేము టెర్రరిస్ట్లమా? మేము ఎంతో ప్రసిద్ధి చెందిన
ఈ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది పరిశోధనకి. మరి అలాంటి విద్యార్థుల మీద మీరు ఇలాంటి చెలగాటాలు ఎందుకని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని నోటుతో అంటే సరిపోదు, విద్యార్థులను కూడా కాపాడాలనేది మా డిమాండ్ అన్న. నా ఒక్కసారి కెమెరాలు తీసుకొని లోపలికి ఎందుకు రాణిస్తలేరన్నా? మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి అన్న, ఎందుకు లోపలికి రాణిస్తలేరో. మీడియా పేడ్ బ్యాచ్ అనడానికి ఎంత ఇది ఉందన్న. భట్టి గారు, శ్రీధర్ బాబు గారు ఒకప్పుడు ఇక్కడ పూర్వ విద్యార్థులే, వారికి తెలుసు లోపల ఎన్ని వన్యజీవులు ఉన్నాయని. మరి గుండె నక్కలు అన్నారన్న, అసెంబ్లీ సాక్షిగా విద్యార్థులను పట్టుకొని గుండె నక్కలు అనడం ఎంతవరకు కరెక్ట్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. చెందించుకోవడానికి యూనివర్సిటీ బిల్లును కాపాడుకోవడానికి ఎలాంటి ఉద్యమాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు. ఇవాళ మార్నింగ్ కూడా ప్రొఫెసర్స్ ఇచ్చిన, యూనివర్సిటీ టీచర్స్ ఇచ్చిన కాల్కి స్టూడెంట్స్ అందరూ ఇంక్లూడింగ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా కాల్కి ఆన్సర్ చేస్తూ మేము ఈస్ట్ క్యాంపస్ వెళ్ళడం జరిగినది. ఈస్ట్ క్యాంపస్కి వెళ్తే అక్కడున్న పోలీస్ ఫోర్సు ఏదైతే విచక్షణ రహితంగా విద్యార్థులు అమ్మాయిలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయడం జరిగినది. లాఠీ చార్జ్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మేము ఇది గవర్నమెంట్ భూమి, నిన్న ప్రెస్ మీట్ పెట్టి మంత్రులంతా ఇది గవర్నమెంట్ భూమి అంటారు. మరి గవర్నమెంట్ భూమి అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మీకు? ఇది గవర్నమెంట్ భూమి అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మీకు? పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తీసుకోవాలి కదా గవర్నమెంట్ భూమి అంటే. అప్పుడు ఇందిరాగాంధీ టైంలో కూడా ఈ ల్యాండ్ని ఎందుకు ఇచ్చిందంటే అకాడమిక్ పర్పసెస్గా 2300 ఎకరాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు 400 ఎకరాలు రియల్ ఎస్టేట్కి వాడుతున్నారు? వాళ్ళు ఇచ్చిన గవర్నమెంటే అని చెప్పుకుంటున్నారు కదా. మేము ఇచ్చిన గవర్నమెంటే, ఏమి ఇచ్చినా మీరు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇల్లు కొడుతున్నారు. ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వ యూనివర్సిటీలు ఆల్రెడీ భ్రష్టు పట్టించారు స్టేట్ యూనివర్సిటీలని. ఇప్పుడున్న ఏకైక తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మణిమాణిక్యంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా విద్యని భ్రష్టు పట్టించాలని చెప్పేసి 400 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ని ఆక్రమించడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి 420 బుద్ధులే కానీ ఆ ప్రజాపాలన లేదు, ఓన్లీ బూతుల పాలన నడుస్తున్నది. ఈ భూముల వెనకాల ఉన్న గుంటనక్కలు ఎవరో కాదు, వాళ్ళ మంత్రివర్గం ఆ రేవంత్ రెడ్డి. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కూడా చూస్తే క్లియర్గా అర్థమవుతున్నది. ప్రజలని ఏమార్చడం కోసం ఎంతసేపు ఉన్నా ఇది పేదల భూమి అంటున్నావు. ఇది యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని నువ్వు తీసుకుపోయి రియల్ ఎస్టేట్కి ఇస్తున్నావు. మధ్యలో పేదల భూమి అంటున్నావు. ఈ రియల్ ఎస్టేట్ వాడుకుంటే పేదల భూమి అని ఎట్లా అంటావు? నువ్వు పేదల భూమి అని చెప్పేసి రియల్ ఎస్టేట్కి ఇస్తున్నావు. అదేవిధంగా గుంట నక్కలు అన్నాడు. ఏ విధంగా గుంట నక్కలు? మీరు పేటీఎం బ్యాచ్ అంట. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి తన భూమి కోసం కొట్లాడుతున్నాడు, యూనివర్సిటీ ల్యాండ్ కోసం కొట్లాడుతున్నాడు. నా కోసమో లేకపోతే మా కోసమో మా ఇంట్లోకి రాసేయండి, మాకు రాసేయండి అని కాదు, యూనివర్సిటీకే ఉండాలని కొట్లాడుతున్నాం. మీకు కావాలని చెప్పేసి గుంట నక్కల్లాగా దాన్ని ఎక్కడికక్కడ ల్యాండ్ అమ్ముకోవాలని చూసేది మీరు, మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం. పొంగులేటి ఇది ఏం లేదండి. పేటీఎం బ్యాచ్ ఏంటంటే పచ్చకామర్ వచ్చినోనికి లోకం అంతా పచ్చగా కనపడ్డట్టు వీళ్ళంతా ముడుపులు చెల్లించుకొని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, పైసలు ఇచ్చుకొని ముఖ్యమంత్రి అయిండు. ఈ పొంగులేటి కూడా పైసలు ఇచ్చి మంత్రి అయిండు. అంతకుమించి ఏం లేదు. అందుకే వాళ్ళకి ఏది చూసినా కానీ పేటీఎం అంటున్నారు. ఇప్పుడు మాకు ఇంకో భయం కూడా ఉన్నది. ఈ 400 ఎకరాల గురించి ఆలోచిస్తుంటే ఇలా మార్నింగ్ పోతే లాఠీ చార్జ్ చేసి ప్రొఫెసర్లను కూడా ఎక్కడైతే ఆ బిల్డింగ్ లో స్కూల్స్ ఉన్నాయి, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ స్టడీస్ ఈ స్కూల్స్ ఉన్నాయి, ఆ క్లాస్ లో కొనియకుండా స్టూడెంట్స్ ని టీచర్స్ ని అడ్డుకున్నారు, లాఠీ చార్జ్ చేసినారు. ప్రొఫెసర్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేసినారు. అలాంటిది ఆ 400 ఎకరాలే కాదు, మొత్తం యూనివర్సిటీని ఆడ కబ్జా చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఏం కబ్జా చేస్తారనే భయం విద్యార్థుల్లో నెలకొన్నది. దీనికి ఖచ్చితంగా ఏబీపీ మాత్రం వెనకడి వేసలేదు, విద్యార్థులు మాత్రం వెనకడి వేసలేదు. ఎట్టి పరిస్థితుల్లో దేనికైనా సిద్ధమని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మా భూమి మేము ఇందిరాగాంధీ అప్పుడెప్పుడో 1975లో ఇచ్చేసింది. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ముల్కా రూల్స్ ఎత్తేసి అప్పుడు అందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ అకాడమిక్స్ పరంగానే దీన్ని ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఇంత పెద్ద సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ భూమి మాది అని తీసుకోపోతే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏం కావాలి? ఇంత పెద్ద బయోడైవర్సిటీ ఏం కావాలి? అర్బన్ ఫారెస్ట్ అని పిలుస్తున్నాం మేము ఈ రోజు. అన్ని జింకలు, ఫ్లోరా అండ్ ఫనా ఏమైపోవాలి ఇవన్నీ? ఇది పోలీసుల తీరు అస్సలు బాగాలేదు, స్టూడెంట్స్ కి అనుకూలంగా లేరు. వాళ్ళు రేవంత్ రెడ్డి తొచ్చులాగా పనిచేస్తున్నారు. అందరూ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే పనిచేస్తున్నారు తప్పితే స్టూడెంట్స్ అనుకూలంగా ఒకరు కూడా పనిచేయట్లేదు. ఇక్కడ అందరూ మేము వెంటనే ఒకటి చెప్పేది ఏంటంటే, వెంటనే ఆ బుల్డోజర్లన్నీ వెనక్కి వెళ్ళిపోవాలి, పోలీసు వాళ్ళందరూ ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మేము వెంటనే మా భూమి మాకు వచ్చేయాలి వెంటనే. గుంటనక్క ఆయననే
పెద్ద గుంటనక్కలు ఎక్కడ ఉన్నాయి? ఆయన వెనకాల ఆయన ఆల్రెడీ పైసలు ఇచ్చి నడిపిస్తుండు, ఆయననే పెద్ద గుంటనక్క కదా. మేము స్టూడెంట్స్ ఇక్కడ హెచ్యూ స్టూడెంట్స్ ఐడి కార్డులు చూపిమంటారా అన్న? అంత యూనివర్సిటీ ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ మా అందరికి ఐడి కార్డులు ఉన్నాయి. పొద్దున లాఠీ చార్జ్ జరగడం అనేది చాలా బాధాకరం. చాలా మంది అమ్మాయిలు ఒక అబ్బాయిని ఎత్తుకొని పోతున్నా, మీరు వీడియో చూస్తుంటారు. ఒక స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ భూమి మాకేమొస్తాం, మేము ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళం, మాకు వచ్చేది లేదు పోయేది లేదు. ఇక్కడ మేము ఇంతగానో కొట్లాడుతుంటే అట్లా ఎత్తుకొని పోతారా మమ్మల్ని దౌర్జన్యంగా? వీడియోలు చూడండి అన్న, వచ్చి చూడమని రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇక్కడికి రమ్మనండి, వస్తే అర్థమవుతుంది కదా. ప్రభుత్వం ఇక్కడ హెచ్యూలో మాత్రం ఒక ఎమర్జెన్సీ వాతావరణం అనేది ఏర్పడింది. సో ఇప్పుడు వెంటనే ఇవన్నీ క్లియర్ చేసి ఆ బుల్డోజర్ వెనక్కి పంపించి పోలీసు వాళ్ళని ఒక పీస్ఫుల్ వాతావరణం ఏర్పాటు చేసి మా ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకే చెందుతుంది అని చెప్పాలంతే. చాలా టఫ్ ఉందన్న తీసుకోవడం అయితే. అసలు ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఉన్నాయన్న. మా భూములలోకి వచ్చి మా మీద దాదాగిరి చేస్తుర్రు అన్న. ఎవరన్నా ఈ పోలీసులంతా మా మీద లాఠీ చార్జీలు చేయడానికి ఎవరన్నా ఇల్లు? ఆడపిల్లల మీద లాఠీ చార్జీలు చేస్తారా? మొగోళ్ళు వచ్చి కొడితే ఎట్లుంటది అన్న? ఆడపిల్లల మీదకి లాఠీ చార్జీలు చేసి అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. అసలు అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డిని గద్దె దింపడం మా చేతిలోనే ఉంటది. రేవంత్ రెడ్డిని గద్దె ఎక్కించడం కూడా మా చేతిలోనే ఉంటది. ఎందుకు? ఆయన ఎట్లా గెలిచిండు? మేమందరం ఓట్లేకపోతే ఎట్లా గెలుస్తాడు? ఒకప్పుడు ఇక్కడ రాజేష్ వేముల అనే స్టూడెంట్ చనిపోయాడు, ఏదో కారణం వల్ల చనిపోయాడు. ఆ చనిపోతే భాజపా నేతల మీద వేశారు, బీజేపీ నేతల మీద వేసి మీరు ఎలా వీళ్ళ వల్లనే చనిపోయారు అనేసి. దాని తర్వాత రాహుల్ గాంధీ స్వయంగా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులకు ఎలాంటి హామీ చేయము, ఎలాంటి హాని కలిగించాము అని మాట ఇచ్చారు. ఆ రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు ఇప్పుడు? రేవంత్ రెడ్డి అవును, ఆయన ఎంతో హామీ ఇచ్చారు మాకు, ఆ హామీని కోల్పోతున్నాడు. ఆయన ఏదో డెవలప్ చేస్తామనేసి 400 ఎకరాలు చేసుకొని డెవలప్ చేస్తున్నాడు, కానీ ఆయనకు చాలా మైనస్ అవుతుంది. ఇక్కడ కొన్ని లక్షల్లో ఓట్లు పోతున్నాయి ఆయనకు. అసలు ఏం కూడా మాకు ఎలాంటి మంచి జరగట్లేదు. దీనివల్ల ప్రకృతి నాశనం తప్ప ఇంకేం అవ్వట్లేదు. మా భూములు కోల్పోతున్నాం మేము. అది ఒక ఐటీ రంగంలో ఏమైనా డెవలప్ చేయాలంటే, ఇంకేమైనా సిటీకి డెవలప్మెంట్ ఇవ్వాలి అంటే ఎన్నో బంజరు భూములు ఉన్నాయి. ఆ బీడుబారిన భూముల్లో ఇంకేమైనా చేసుకోండి, ఇక్కడ ఏం అవసరం అంతా. గతంలో ఉంటే మాక్సిమం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది లైక్ హెచ్యూలో ఎట్లుంది ఏమైంది అని. యాక్చువల్గా ఫస్ట్ 400 ఎకర్స్ ల్యాండ్ హెచ్యూకి ఉంది. స్టార్టింగ్ యాక్చువల్లీ యూనివర్సిటీ కట్టడానికి అప్పుడు ఇందిరాగాంధీ స్టేట్ని అడిగితే స్టేట్ మాకు ఇంత ల్యాండ్ 2300+ ఎకర్స్ అలాట్ చేసింది. దాన్ని చేసినాక మొత్తం యూనివర్సిటీ మీద రాసి జస్ట్ పట్టభూమి అది లేదు అని మాత్రం అది పట్టుకొని ప్రతిసారి ఊకుకే ఈ ల్యాండ్ మాది కాదు స్టేట్ గవర్నమెంట్ అని ఇప్పుడు గుంజుకోవాలని చూస్తున్నారు. లాఠీ చార్జులు అసలు ఇంత అన్నా ఉందా అన్న? స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటాడు, స్టూడెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూలగొట్టుకుంటా ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఎట్లా చెప్పుకోగలడు ఆయన? అండ్ ఇంకా లాఠీ చార్జెస్ బయట నుంచి వచ్చిన పోలీసులు ఎంత కొట్టిరంటే ఇందాక ప్రెస్ ఇచ్చిన ఆమెని ఇందాకనే లాఠీ చార్జ్ చేసింది ఒక ఆమె, చాలా గట్టిగా దెబ్బలు తాకి. అప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్ ఏది వేయలేదు, ఓన్లీ ఏబీపీ మాత్రమే అక్కడ ఉండి చాలా ప్రొటెస్ట్లు ధర్నాలు చేసి గవర్నమెంట్ దాకా వెళ్ళి దాన్ని స్టాప్ చేయించింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఆయన అసలు వదులుతలేడు. లైక్ భూమి ఏదో ఒకటి చేసి తీసుకోవాలి చెయ్యాలి అని చాలా కఠినంగా ప్రవర్తిస్తూ అక్కడ జీవులను చూడక, ఇక్కడ ఫారెస్ట్ని చూడక, ఇటు స్టూడెంట్స్ని చూడక జస్ట్ ప్రాఫిట్కి చూస్తున్నట్టు అనిపిస్తుంది. స్టూడెంట్ యూనియన్స్ అందరం కలిసి స్టూడెంట్స్ క్యాంటీన్ నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు లాంగ్ మార్చ్ చేసుకొని వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత మేము పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం, స్లోగన్స్ ఇస్తున్నాం. అక్కడ ఉన్న పోలీసులు సడన్గా మీకు ఇక్కడ పర్మిషన్ లేదంటూ స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసిరు. అమ్మాయిలు అబ్బాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టినారు అందరినీ. మా ప్రొటెస్ట్ మేము పీస్ఫుల్గా చేస్తున్నాం, వాళ్ళకేం హక్కు ఉందని మమ్మల్ని కొట్టడానికి? మేమేం రౌడీలం కాదు కదా, స్టూడెంట్స్మే కదా, అట్లా ఎట్లా కొట్టడానికి ఉంది వాళ్ళకి అని అదే చెప్తాను. నేను చూడలేదు. నేను క్యాంపస్కి వచ్చిన 5 సంవత్సరాల నుంచి లాఠీ చార్జీలు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. తెలంగాణ స్టేట్ పోలీస్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద ఇట్లా లాఠీ చార్జ్ చేయడం, కొట్టడం ఇట్లాంటివి ఏమి ఉండవు. అసలు వాళ్ళకి పోలీసులకు అలో ఉండేది కాదు ముందు.
ఇప్పుడు కొన్ని వందల సంఖ్యలో పోలీసులు అందరూ వచ్చి అక్కడ స్టూడెంట్స్ మీద పడి కొట్టడం అనేది చాలా దారుణంగా ఉంది ఆడ సిచ్యువేషన్. మా ల్యాండ్ మాకు కావాలని చేస్తున్నాం. ఇక్కడ మ్యాటర్ ల్యాండ్ 1974 నుంచి 2004 వరకు అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది, ఇచ్చింది. 2004లో ఈ భూమి అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి పోయింది. అప్పుడున్న చంద్రబాబు నాయుడు హయాంలో ఈ భూమి అనేది స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం సో అండ్ సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని తర్వాత మన రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తే మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారు అని వాళ్ళు కోర్టులో కేసేసి వెళ్ళినప్పుడు కోర్టు ఏం చేసింది అంటే ఇప్పుడు కేసు వేసిన తర్వాత ఇప్పుడు ఈ భూమి అనేది ఎవరి పేరు మీద ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ కట్టుకోవడం కోసం స్టేట్ ఇచ్చింది 1974లో. 2004 ముందు వరకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ దానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చేసింది, ఈ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పింది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని సెంట్రల్ యూనివర్సిటీకి మళ్ళీ అప్పచెప్పాలి కదా. అది చేయకుండా ఇది మాది అని చెప్పేసి వాళ్ళే ఉంచుకోవడం అనేది దారుణమైన విషయం. అక్కడ భూమి గురించి అనేదే కాదు ఇష్యూ, అక్కడ ఎంత బయోడైవర్సిటీ ఉంది, ఎన్ని జంతువులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర జంతువుని చంపేసి అభివృద్ధి చేయాలా? ఇప్పుడు ఓకే ఉపాధి అనేది పునాదుల మీద వేయాలి, జంతువుల సమాధుల మీద కాదు. సో అన్ని జంతువుల్ని కాపాడాలి అని అవి కూడా మనలాగానే కదా. వాటి షెల్టర్ని కోల్పోతే ఎక్కడ పోతాయి, రోడ్డు మీద తిరగాల వచ్చి. ఇక్కడ హైదరాబాద్లో జంతువులు ఉన్నాయో, గుంటనక్కలు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, నెమలులు ఉన్నాయా, వచ్చి చూస్తే తెలుస్తుంది. అక్కడ ఎక్కడో ఉండి మాట్లాడితే ఎట్లా తెలుస్తుంది? మేము పొద్దుగాల సాయంత్రం తిరుగుతూనే ఉంటాం కదా, మా హాస్టల్ల కాడికి వస్తాయి, అవి రోడ్డు మీద తిరుగుతుంటాయి. మస్తు సార్లు చూసినాం మేము, జింకలను చూసినాం, నెమళ్ళని చూసినాం, పైతాన్లు కూడా ఉన్నాయి ఆడ. కావాలంటే ఏమైనా డౌట్ ఉంటే వచ్చి చూడమనండి, వద్దనట్లేదు కదా. మీరు మీడియా రండి, పోలీసులు రండి. ఆయనకి అందుకే 400 ఎకరాలు పోయిందా, అప్పుడు ఫుట్బాల్ ఆడడానికి వచ్చిందా, 400 ఎకరాలు చూడడానికి వచ్చిందా మాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చూడమనండి, ఉన్నాయా తెలుస్తాయి కదా. మేమైతే అబద్ధం చెప్పాం కదా, మాకేం అవసరం, ఇదేమన్నా మా సొంత భూమియా? తర్వాత భావితరాలకి ఉపయోగపడాలనే కదా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేస్తే ఏమొస్తుంది? మన డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఎందుకు చదువుకుంటున్నారు? ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది అని. అట్లాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంతా నాశనం చేస్తే స్టూడెంట్స్ అందరూ ఏమైపోవాలి, మా చదువులు ఏమైపోవాలి? మేము ఆడ చెరువుల పక్కన కూర్చొని చదువుకుంటాం, చెట్టు కింద కూర్చొని చదువుకుంటాం, ఆ కొండలు ఎక్కుంటూ ట్రెక్కింగ్ చేస్తాం. అదంతా మా మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నాశనం చేస్తే మేము అందరం ఏడపోవాలి? అవును, ఆయన ఎందుకు పట్టించుకుంటలేడో మాకు అర్థమైతలేదు. ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు అవుతున్నాయి, నేషనల్ స్థాయిలో గుర్తింపు వస్తుంది. వేరే ఇప్పుడు మన రేణు దేశాయ్ గారు రెస్పాండ్ అయినారు, రష్మి గారు రెస్పాండ్ అయినారు, ఇట్లా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. మన సీఎం గారు ఎందుకు రెస్పాండ్ అవుతలేరో మాకు అర్థమైతలేదు. వాళ్ళు ల్యాండ్ సర్వే ఏం జరగలేదు అని ఒక నోటీస్ అయితే ఇచ్చినారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం అనేది ఏదీ లేదు ఇంతవరకు. మా ఫ్యాకల్టీ మాకు సపోర్టివ్గా వచ్చి వాళ్ళు కూడా ప్రొటెస్ట్లో జాయిన్ అయినారు. వాళ్ళు కూడా మాతో పాటు సపోర్టివ్గా ఉన్నారు. నేను ఇక్కడ పిహెచ్డి ఎడ్యుకేషన్ చేస్తున్నాను. సిచ్యువేషన్ చాలా భయానకరంగా ఉంది. పొద్దున కూడా ఈరోజు లాఠీ చార్జ్ చేసిర్రు. ప్రశాంతంగా మేము మా నిరసన వ్యక్తం చేయడానికి పోతే అనవసరంగా మా మీద లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నామన్నా, ఒక ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్కి వచ్చి 400 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవాలనుకుంటే మరి ఈ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏమైపోవాలా? ఇక్కడ ఎంతో మంది, ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ల్యాండ్ కాదు. సిచ్యువేషన్ ఘోరంగా ఉందన్న. ఈరోజు పొద్దున్న అంటే స్టూడెంట్స్ మరియు ప్రొఫెసర్లు అందరూ కలిసి ర్యాలీ తీయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం అనే లోపల ఉంటుంది. అక్కడ నుంచి మా ఈస్ట్ క్యాంపస్, ఇప్పుడు ఏదైతే 400 ఎకరాల ఇష్యూ నడుస్తుందో ఆ క్యాంపస్ వరకు ర్యాలీ తీద్దామని పొద్దున్న అయితే అనౌన్స్ చేసాము. ఆ ర్యాలీని మార్నింగ్ 10:30 ఆ సమయంలో వెళ్తుండగా దారి మధ్యలోనే ఆ బ్యారిగేడ్స్ పెట్టి అడ్డుకోవడం జరిగింది మన తెలంగాణ పోలీసులు. ఇది ఏంది, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మా డిపార్ట్మెంట్ సైడ్ మా స్థలాల్లోకి మమ్మల్ని పోనివ్వరా? అక్కడ ఏం జరుగుతుందో చూడనివ్వకుండా అక్కడే ఆపడం జరిగింది. అయితే ఇదేంటని స్టూడెంట్స్ కొద్దిగా అడగడం వల్ల పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలు చూడకుండా, అబ్బాయిలు చూడకుండా దాని మీద లాఠీ చార్జ్ చేశారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు కావాలంటే పంపిస్తాం. ఈ ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో, లైక్ మీకు దాని హిస్టరీ చెప్తాను. 1974లో ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక యాక్ట్ ద్వారా యునైటెడ్ ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఈ స్టేట్ యూనివర్సిటీ, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనేది
ఈ ఆంధ్రప్రదేశ్ 6 ఫార్ములాలో ఇవ్వడం జరిగింది. దాంట్లో 2300 ఎకర్స్ అనేది ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ 2300 ఎకర్లో ఏ విధమైన వేరే ఏం ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్పస్ కోసమే ఈ స్థలాన్ని వాడాలి. అలా ఆ టైంలో 2004లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు యూనివర్సిటీ దగ్గర నుంచి 400 ఎకర్స్ తీసుకొని ఐఎంజీ భారత అకాడమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లకు అప్పగించారు. ఏంది స్పోర్ట్స్ డెవలప్మెంట్, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండాలి ఈ స్టేట్లో అన్నట్లు ఆ 400 ఎకర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కాబట్టి ఇచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెళ్ళిపోయి రాజశేఖర్ గారి గవర్నమెంట్ రావడం జరిగింది. రాజశేఖర్ గారి గవర్నమెంట్ దాన్ని ఆపేసింది. ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆపేయడం వల్ల ఐఎంజీ భారత వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఈ భూములు మావి, మీరు ఎందుకు ఆపేస్తారని వాళ్ళు కేసు వేయడం వల్ల ఆ కేసు ఎప్పుడు 2004 నుంచి ఇప్పుడు దాకా నడుచుకుంటూ వచ్చి లైక్ 2024లో జడ్జిమెంట్ కోర్టు నుంచి జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే ఐఎంజీ భారతది ఈ 400 ఎకర్స్ కావు అని చెప్పారు. ఆ కావు అన్నప్పుడు ఆ ల్యాండ్ తిరిగి యూనివర్సిటీకి ఇవ్వాలా, స్టేట్ ఉంచుకోవాలా? అలా తిరిగి యూనివర్సిటీకి ఇవ్వకుండా స్టేట్ ఉంచుకొని ఇప్పుడు మేము ఐటీ కారిడార్ పెడుతున్నాము, ఇది పెడుతున్నామని పచ్చని చెట్లున్న లైక్ లేక్స్, రాక్ ఫార్మేషన్స్, బిలియన్స్ ఇయర్ అగో రాక్ ఫార్మేషన్స్ మీకు కనిపిస్తాయి. మష్రూమ్ రాక్స్ అని, పీకాక్ లేక్, బఫెలో లేక్ అని, అక్కడ చాలా ఈకోసిస్టమ్ బాగుంటుంది. అలా ఉన్న స్థలాన్ని ఇప్పుడు వాళ్ళు తీసుకొని ఐటీ కారిడార్లు అవి ఇవి కడతామని చెప్తున్నారు. దీనివల్ల లైక్ అక్కడ కన్స్ట్రక్షన్స్ అవి ఇవి నడవడం వల్ల అక్కడున్న జింకలు, నెమళ్ళు ఇటు మా హాస్టల్ సైడ్లు, రోడ్ ఆఫ్ సైడ్లు వచ్చి ఆ కుక్కలు అయితే ఏదైతే ఉంటాయో అవి జింకలను వేటాడడం జరుగుతుంది. దీనివల్ల జింకలు ప్రాణాలు కోల్పోతున్నారు. మంత్రి శ్రీరాబాబు గారు మాట్లాడుతూ మీరు పైసలు ఇస్తేనే ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. పైసలు ఎవరికి కావాలి? నా స్టూడెంట్స్ మేమేదో ఇది ఆ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ మాకు తెలియదా? మేము ఇక్కడ 3-4 ఏళ్ల నుంచి లోపలే యూనివర్సిటీలో ఉండేటోళ్ళం. మాకు తెలియదా ఇక్కడ ఎంత పచ్చగా ఉంది, ఎంత వాతావరణం బాగుందో? ఇప్పుడు అది లేకపోతే ఎట్లా? మేము లైక్ హాలిడేస్ వస్తే బయట ఎక్కడో తిరిగితే ఎండలో ఎందుకని మంచిగా అక్కడ స్థలాల దగ్గర వెళ్తాం. ఇగో పొద్దున్న లాఠీ చార్జ్ జరిగింది చూడండి. ఎక్కడైనా ఇక్కడ కొట్టారు. ఇంకేమైనా జరిగితే, ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు? అమ్మాయిల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి గవర్నమెంట్? ప్రజల పాలన అంటున్నారు. ప్రజల పాలన ఇది? గుండాల పాలన అంటున్నాం మేము. हम लोग प्रोटेस्ट करने गए थे वहाँ पे अपने कैंपस को बचाने के लिए. हम लोगों के ऊपर लाठी चार्ज हुई और यहाँ पे मैं बहुत चोट लग गई है. यहाँ पे दर्द कर रहा है. अभी मैं हेल्थ सेंटर जा रहा हूँ और यहाँ पे भी मेरे को चोट लगा है. कल मेरे को लगा है और बहुत प्रॉब्लम हो रही है. मैं नहीं बोल सकता हूँ.